1900 సంవత్సరాలు మొదటి ఇయర్స్ లో ఎంతగా ఆ రంగు తేడా ఉండేది అంటే, తెల్లగా ఉన్న వారు మాత్రమే లోపలికి వచ్చి ప్రసంగాలు వినగలిగేవారు. ఎవరైనా నల్ల జాతి వాళ్ళు ఉంటే వారు లోపలికి రావడానికి కూడా వారికి అర్హత ఉండేది కాదు. చార్ల్స్ బహామ్ అనే ఒక గొప్ప వ్యక్తి అక్కడున్న తెల్ల జాతి వారికి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందరూ కూర్చొని వింటున్నారు, దేవుని యొక్క వాక్యం వివరిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి, విలియం సెమూర్ అనే ఒక నల్ల జాతి వ్యక్తి వాక్యం వినాలనుకున్నాడు. కానీ ఆయనకి లోపలికి వెళ్ళడానికి ప్రవేశము లేదు. ఆయనకున్న ఆకలి బట్టి, తృష్ణను బట్టి ఆయన ఏం చేశాడంటే ఆ గుడి మెట్ల మీద కూర్చొని చార్ల్స్ బహామ్ ఏమి నేర్పిస్తున్నాడో వినేవాడంట. ప్రతిదీ కూడా ఆయన వాక్యంలో నుంచి నేర్చుకునేవాడు. అంతమంది తెల్ల జాతి వ్యక్తులు ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మధ్యలోంచి గుడి మెట్ల మీద కూర్చున్న నల్ల జాతి వ్యక్తి అయిన విలియం సెమూర్ మీద దిగి వచ్చినప్పుడు అమెరికాలో ఎప్పుడూ చూడని గొప్ప ఉజ్జీవము, అజూజా స్ట్రీట్ రివైవల్, ఆయన ద్వారా ప్రపంచమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా పరిచయం చేసుకున్నాడంట. వాక్యం ఏమంటదంటే, నేను పై రూపము చూసే దేవుడిని కాదు, నేను హృదయాన్ని చూసే దేవుడిని అన్నాడు. నాకు ఆ సామర్థ్యత లేదేమో, నేను సరిపోనేమో, నా వల్ల అవ్వదేమో, నాకు సరి అయిన గొంతు లేదు, నాకు సరి అయిన ఎత్తు లేదు, నాకు సరి అయిన ఆకారము లేదు, సరి అయిన రంగు లేదు. ఇలాంటి ప్రశ్నలతో చాలా మంది దేవుడు మనల్ని వాడుకుంటాడో లేదో, దేవుడికి మనం సరిపోతామో లేదో అని వెనకడుగు వేస్తారు. అందుకే వాక్యంలో ఏమంటాడు, అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ గాడ్. మా సామర్థ్యత ఈరోజు క్రీస్తు ద్వారా మాకు వచ్చింది అంట. డోంట్ బి డిసీవ్డ్ బై యువర్ కాంపిటెన్సీ. ఎవరో అని ఉండొచ్చు, నీ గొంతు కాకిలాగా ఉందని, అప్పటి నుంచి దేవుని ఆరాధించడమే మానేశారు. కొంతమంది అందరి ముందర ఎందుకు పాట పాడరు తెలుసా? నా గొంతు వింటే ఏమనుకుంటారో అని. హూ టోల్డ్ యూ? ఎవరన్నారు నీతో? దేవుడు అన్నాడా? ఒక నత్తివాడైన మోషేని నాయకుడిగా చేశాడు. ఒక పొట్టివాడైన దావీదుతో యుద్ధాన్ని గెలవగలిగారు. ఒక పిరికివాడైన మనిషి ఎలియా అందరి ముందు నిల్చొని ఒక సైడ్ ఏమో అగ్నిని ఆకాశం నుంచి తీసుకొని రాగలడు, బయలు దేవతలు ప్రవక్తలను ప్రశ్నించగలడు. ఇంకొక వైపు యజబేల్ను చూసి గుహలో దాచుకొని వెళ్ళే పిరికివాడు అంట. వారందరికీ కూడా సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంట? వారు సామర్థ్యము లేనివారే, వారు కూడా వారి సొంత శక్తిలో చేయనివారే. కానీ దేవుడు వారికి సామర్థ్యము ఇచ్చాడు అంట. మనం చేసే దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు సామర్థ్యత మనకిచ్చి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా.